ఎదుటివారి అభిప్రాయం పూర్తిగా వినకుండా అరిచేయకండి. వారి వైపు కథనం భిన్నంగా ఉండొచ్చు. కొంతమంది ఆవేశపడుతూ ఉంటారు. ఎదుటివారి అభిప్రాయాన్ని, ఆలోచనల్ని పూర్తిగా వినరు. త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఎదుటివారిని తిట్టేస్తారు. అలా చేయడం వల్ల వారు పశ్చాత్తాపడే పరిస్థితికి రావచ్చు. ఒక స్కూల్లో 6 సంవత్సరాల వయసున్న పిల్లకు ఒక టీచర్ గణితాన్ని బోధిస్తుంది. ఒక పిల్లవాడు పిలిచి, నేను నీకు 2 యాపిల్ పండ్లు 2 మామిడి పండ్లు ఇచ్చాననుకో, నీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు 5 పండ్లు అని చెప్పాడు. ఆ పిల్లవాడి సమాధానం విని టీచర్కు ఆశ్చర్యం వేసింది. బాగా చదివే పిల్లవాడే కానీ ఇలా ఎందుకు చెప్పాడు అనుకుంది. చిన్న పిల్లవాడు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలనుకుంది. వేళ్లతో లెక్కించమని చెప్పింది. నేను నీకు 2 యాపిల్ పండ్లు 2 మామిడి పండ్లు ఇచ్చాను. అయితే ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి చెప్పు అని అడిగింది. ఆ పిల్లవాడు వేళ్లతో లెక్కపెట్టి మరి 5 పండ్లు అని చెప్పాడు. దాంతో టీచర్కి కోపం వచ్చింది. అయినా కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంది. ఒకసారి ఆ పిల్లవాడి తల్లి మాట్లాడుతూ తన కొడుక్కి చాక్లెట్ అంటే ఇష్టం అన్న సంగతి చెప్పింది. ఆ విషయం టీచర్కి గుర్తొచ్చి, నేను నీకు 2 వైట్ చాక్లెట్స్ 2 బ్రౌన్ చాక్లెట్లు ఇస్తే మీ దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉంటాయని అడిగింది. దానికి ఆ పిల్లవాడు 4 చాక్లెట్లు అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో ఆ టీచర్ చాలా సంతోషించింది. మళ్ళీ ఒకసారి మొదటి ప్రశ్ననే వేసి ఆ పిల్లవాడిని చెక్ చేయాలనుకుంది. ఇప్పుడు చెప్పు, నేను నీకు 2 యాపిల్ పండ్లు 2 మామిడి పండ్లు ఇస్తే మీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు మళ్ళీ 5 పండ్లు అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. పిల్లవాడిని బాగా తిట్టింది. 2 దెబ్బలేసింది. నీకు చదువు రాదు అంటూ తిట్టిపోసింది. ఆ పిల్లవాడు చాలా బాధపడ్డాడు. ఆ టీచర్ గట్టిగా అరుస్తూ, నేను నీకు 2 యాపిల్ పండ్లు 2 మామిడి పండ్లు ఇస్తే మొత్తం కలిపి 4 పండ్లే ఉంటాయి, కానీ నీ దగ్గర 5 పండ్లు ఎలా ఉంటాయి అని అరిచింది. దానికి ఆ పిల్లవాడు, నా బ్యాగ్లో మా అమ్మ ఒక యాపిల్ పండు పెట్టి పంపింది అని చెప్పాడు. అది విని టీచర్తో పాటు మిగతా విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. టీచర్ కాస్త శాంతించి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడింది. చిన్నపిల్లలు ఉన్నది ఉన్నట్లే చెబుతారని ఆమెకు అర్థమైంది. ఆ పిల్లవాడు తన అమ్మ ఇచ్చిన పండును కూడా కలిపి చెప్పాడు. ఆ విషయాన్ని టీచర్ ఇలా అరిచి అడిగే కన్నా మెల్లగా అడిగి ఉంటే సరిపోయేది. కానీ ఆ టీచర్ పిల్లవాడిని కొట్టి తిట్టాకే అతని అభిప్రాయాన్ని అడిగింది. దీనివల్ల ఆమె చాలా పశ్చాత్తాపడింది. ప్రతి కథకు 2 పార్శ్వాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ 2 పార్శ్వాల వైపు ఉన్న కథను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటివారి అభిప్రాయాన్ని ముందే తెలుసుకుంటే టీచర్ లాగా పొరపడే అవకాశమే ఉండదు.